ఓ పురుషుడా, నీ వివాహమైనప్పుడు నీ భార్యతో ప్రమాణం చేశావు. ఏమని ప్రమాణం చేశావు? కరువు యందు, లేమి యందు, సమృద్ధి యందు, ఆరోగ్యమందు, అనారోగ్యమందు ఇతరులను ఆశించక నిన్ను నా పెండ్లి భార్యగా చేసుకుంటున్నానని భర్త భార్యతో ప్రమాణం చేశాడు. భార్య భర్తతో ప్రమాణం చేసింది. భార్యతో నువ్వు చేసిన ప్రమాణాన్ని ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నువ్వు కాపాడుకోవాలి. వివాహమైన తర్వాత నా భార్య అందంగా లేదనో, నా భార్య వల్ల నాకు పిల్లలు కలగలేదనో, నా భార్య అందాన్ని కోల్పోయిందనో, మరొకళ్ళు ఎవరో కనపడ్డారోనని తప్పుడు త్రోవలకు వెళ్తే, ఓ బిడ్డ, నువ్వెవరివో తెలుసా? మనుషులతో చేసిన ప్రమాణాన్ని నువ్వు మీరిన వాడివో అవుతావు. నష్టము కలిగిన నోట నుండి బయలుదేరిన మాటను తప్పిపోకు. నష్టము కలిగిన ఆ మాట తప్పిపోకుండా ఆ నిబంధన మీద నువ్వు నిలిస్తే అది నీ జీవానికి, నీ ఆశీర్వాదానికి కారణం.